హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి బియ్యం నానబెట్టేసానండి. ఏం చేస్తాననేది చూడాలి మీరు. సొరకాయ కట్ చేశాను, వంకాయ 2 వంకాయలు తీసుకున్నాను, కట్ చేసి పెట్టాను. వాటర్లో ఉప్పు వేసి అందులో వంకాయ ముక్కలు వేసానండి. బియ్యం చూపించాను కదా, బియ్యము పెసరపప్పు నానబెట్టేసానండి. ఫస్ట్ బియ్యం పెసరపప్పు నానబెట్టాను. స్టవ్ పైన కుక్కర్ పెట్టాను. అందులో వచ్చేసి ఆయిల్ కొంచెం వేసాను, పల్లీలు వేసాను, పోపు దినుసులు వేసానండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు బాగా వేసుకొని 2 ఉల్లిపాయలు వచ్చేసి 2 వేసాను. బాగా కట్ చేసి పొడువుగా కట్ చేశానండి. చాలా బాగుంటుంది ఇలాగ చేస్తే. సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత సొరకాయ ముక్కలు వేసాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి మరి, ఓకేనా? చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి. బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. మీరు తప్పకుండా చూడండి, చూసి మీరు ట్రై చేసేయండి. మీకు తెలియదు ఏం కాదు, మీకు అన్నీ తెలుసు, కానీ నేను వీడియో తీస్తున్నాను కదా, అందుకే చెప్తున్నాను అనమాట. వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో కొంచెం ఫ్రై చేసుకుందాం బాగా. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ యూట్యూబ్ ఫ్యామిలీ మంది, యూట్యూబ్ సిస్టర్స్, బ్రదర్స్, ఆల్ మెంబర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్. మీరు ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి. వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి, ఓకే? లైక్ చేయడం మర్చిపోకండి, ఫుల్ వీడియో చూడడం మర్చిపోకండి. ఫుల్ వీడియో చూస్తే కొంచెం వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అంతే మరి, ఓకేనా? ఇంకొంచెం అంటే 100 లోపలే వస్తుంది. వ్యూస్ ఏమి ఎక్కువ రాలేదండి. ఈ మధ్య అసలు వీడియోస్ అప్లోడ్ చేయలేదు కదా, 2 వీక్స్ అవుతుంది, అందుకనేసి వ్యూస్ తగ్గిపోయాయండి. వీడియో వచ్చేసి డైలీ అప్లోడ్ చేస్తేనే వ్యూస్ బాగుంటాయి. ఈ మధ్య పెట్టలేదా, 15 డేస్ అవుతుందా, అందుకే మొన్న ఒకటి పెట్టాను, నిన్న పెట్టాను ఒకటి. ఇందులో వచ్చేసి పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసి బాగా కలుపుకుందాము. చాలా బాగుంటుంది. బిస్బిల్ బాగా చేస్తున్నానండి ఇవాళ వచ్చేసి. బిస్బిల్బాత్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదండి. బిస్బిల్బాత్ పౌడర్ తీసుకొచ్చామన్నమాట, ప్యాకెట్. ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఆ పౌడర్, ఎలాగనేది చెప్తాను నేను. శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు అన్నీ వేయించుకోవాలండి, ఆయిల్ లేకుండా అన్నీ వేయించేసుకోవాలి. ఎండుమిర్చి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి ఒక 1/2 స్పూను శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, తర్వాత వచ్చేసి ఎండుమిర్చి అన్నీ వేయించేసి గ్రైండ్ చేసుకుంటే అది పౌడర్ వేసుకోవచ్చు. మేము ఇది తీసుకొచ్చాము, పౌడర్ ప్యాకెట్ ఉంది కాబట్టి ఇది వేస్తున్నాను. లేకపోతే అలా కూడా చేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇందులో పౌడర్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు వేసుకుంటే చాలు. చాలా బాగుంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. నేను పెసరపప్పు వేసి చేస్తున్నాను. లాస్ట్ టైం చేసినప్పుడు బిస్మిల్లాబాత్ వచ్చేసి అది కందిపప్పు వేశాను కదండి, మీరు వీడియో చూసే ఉంటారు. బియ్యము కందిపప్పుతో చేశాను. ఇప్పుడు పెసరపప్పు వేసి చేస్తున్నాను అనమాట. చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి, ఎంత చక్కగా ఉందో. చాలా బాగుంటుంది, టేస్టీ అండ్ హెల్దీ అండి. లాస్ట్కి చివరిలో కూడా ఏం వేస్తానన్నది మీరు తప్పకుండా చూడాలి. అది చూస్తే చాలా బాగుంటుంది, అది వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకా బియ్యం అన్నీ వేసేసాను, బియ్యం పెసరపప్పు. అంతా కలిపేసి నీట్గా కుక్కర్ విజిల్ పెట్టేద్దామండి. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసాం కదా, విజిల్ పెట్టేస్తే 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. చివరిలో కొత్తిమీర వేసాను.
పచ్చిమిర్చి వేసాను, కొంచెం కారం వేసానండి. విజిల్ వచ్చేసింది. చివర్లో ఏం వేస్తాను అనేది మీరు చూడండి తప్పకుండా. ఓకేనా? పాలు మరిగించుకుంటున్నాను పక్కన. ఏంటి పాలు చూపిస్తుంది అనుకున్నారు? పాలు ఇందులో చివర్లో వేసుకోవాలండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. చిన్న గ్లాస్ వేసుకుంటే పాలు. చూపిస్తాను చూడండి. ఒక విజిల్ వచ్చింది, సెకండ్ విజిల్. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇందులో వచ్చి పెరుగు పచ్చడి అండి. ఉల్లిపాయ కట్ చేశాను, పెరుగు వేసాను, కొంచెం సాల్ట్ వేసి కొత్తిమీర వేసుకున్నా. చాలా బాగుంటుందండి. పెరుగు పచ్చడి ఉంటే దీంట్లోకి చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి. ఎంత టేస్టీగా ఉండే బిస్బిల్బాత్ రెడీ. పాలు చివరిలో వేసాను చూడండి. ఒక గ్లాస్ పాలు వేసాను చిన్న గ్లాస్ తోటి. బాగా కలిపేసుకుందాం. టేస్టీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ. ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసేయండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.